చిరంజీవి గారికి మీకేంటి సంబంధం? ఒక అభిమానికి ఒక అభిమాని నటుడికి ఉండే సంబంధం అంతే, పూజారికి దేవుడికి ఉండే సంబంధం. నాన్నగారు ఆయన దేవర్ క్లాస్మేట్స్ అండి, స్కూల్ ఇంటర్ కాలేజ్. కానీ నాకు అందులో అది తెలిసినప్పుడు నాకు ఒక చిరంజీవి గారి నోటి వెంట విన్నప్పుడు తప్పని నాకు గూస్ బంప్స్ వచ్చాయి. వై? బికాస్ నువ్వు ఎప్పుడు చెప్పుకోలే, నువ్వు ఏ రోజు కూడా చిరంజీవి గారు మా ఫాదర్ క్లాస్మేట్స్ అని. ఎందుకంటే యూ నో మీ లాస్ట్ 10-12 years తెలుసు. ఏ రోజు మన ఇద్దరు ఎన్ని కన్వర్జేషన్స్ జరిగినా ఈ టాపిక్ తీసుకురాలి, అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే యూ హ్యావ్ ద టాలెంట్. అలాంటప్పుడు ఎందుకు మనం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలనే ఒక సిద్ధాంతాన్ని నువ్వు పాటించిన విధానం నాకు చాలా నచ్చింది. అంటే నాకు కూడా ఏంటంటే, మనం ఒక పేరు తెచ్చుకున్నప్పుడు రికగ్నైజ్ చేస్తే వచ్చే హ్యాపీనెస్ వేరు కదా. సో అది ఆ రోజు ఆయన సార్ మెన్షన్ చేయడం మీకు జరిగింది ఇదిగో నాకు చెప్తున్నప్పుడు కూడా ఇంకా గూస్బంప్స్ సార్. ఎగ్జాక్ట్లీ. హర్షకి ఒక ట్యాగ్ ఇది చెప్తే హ్యాపీ ఫీల్ అవుతాడు. ఈ మాట వాళ్ళ నాన్నగారు నా క్లాస్మేట్, ఇది ఎక్కడ బయట అనకండి, వీలేదు మీరు కూడా బీప్ సౌండ్ వేసుకోండి. ఎందుకంటే వాళ్ళ నాన్న నా ఫ్రెండ్ అంటే దాన్ని బట్టి నా ఏజ్ గేజ్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ జోకింగ్. జస్ట్ ఒక 2-3 months బ్యాక్ మా వైఎన్ఎం కాలేజ్ సంబంధించిన ఓల్డ్ స్టూడెంట్స్ తోటి ఒక మీటింగ్ జరిగింది. నాకు 6 months అయింది. అందులో వీళ్ళ నాన్న ఉన్నాడు. ఆయన చెప్పిన తర్వాత పోలీసులు కనిపించినాయి. నేను అందరితో మాట్లాడుతుండగా వాడేంటంటే మా హర్ష సూపర్ స్టార్ కదా, ఈ మెగాస్టార్కి తెలియకుండా ఉంటుందా అని టేక్ గ్రాంటెడ్లో వాడు చెప్పట్లేదు. సో నాకు ఎలా అనుకుంటాను నేను. అయిన తర్వాత ఇప్పుడు హర్షనే అన్నాను అనుకోండి, హర్ష అంటే ఎవరు అన్నాను, సినిమాలో యాక్ట్ చేస్తాడు. ఓ దట్ కామెడీ యాక్టర్, ఓకే మీ సినిమాలో ఉన్నాడు కదా అని. ఉన్నాడు. ఏ అన్నాడు. అదేంటి ఏ అంటారు, నా కొడుకు అన్నాడు. సొంత కొడుకు అన్నాడు. నా అబ్బాయి అన్నాడు. అట్లాగా అవునా ఇప్పుడు అనిపిస్తున్నాయి పోలికలు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొన్ని పాయింట్స్ మనం చెప్తే రావు. నాకు ఇప్పుడు గూస్ బంప్స్ రావాలంటే ఎక్కడ వస్తాయి, ఎందుకు వస్తాయి? అదే నిజంగా ఆయన కూడా గ్రేట్ సార్. అంటే ఆయన మీరు నేను చాలా అవకాశం ఉన్న చోటల్లా నేను చిరంజీవి గారి గురించి చెప్తాను. ఎందుకంటే ఈజ్ ద ఇంకంతే నాకు బాగా లెజెండ్. ఇప్పుడు 1 to 100 ర్యాంక్ ఉంటే ఆయన 100 నెంబర్ ఉంటే మిగతా సెకండ్ వాడు ఎక్కడ ఉంటాడు తెలుసా? 45-46లో ఉంటాడు. యూనో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. అంత ఆ క్యాలిబర్ ఉన్న మనుషులు లేరు, అంటే ఇంక రారు కూడా నాకు తెలిసి. అంత పెద్ద స్టేచర్ ఉన్న స్టార్ అండి. నేను బోలాశంకర్ ప్రమోషన్స్ అప్పుడు క్యాజువల్గా చూపించాను అన్నమాట, సార్ నేను ప్రయత్నం చేశాను ఇట్లా అంటే. ద వే హీ ఎంకరేజ్డ్ us కానీ, ద వే హీ గేవ్ us సపోర్ట్ కానీ, అంటే బిగ్గెస్ట్ సుందరం మాస్టర్ ట్రైలర్. సో అంటే ఇంకా అన్ఇమాజినబుల్ ఇదన్నమాట. అంటే అంతే ఆయన బోళాశంకరుడే నిజంగా సార్. నిజంగా ఆయన ఎంత గ్రేట్ అనేది వి రియలైజ్డ్ అనమాట. మేమేంటి చిన్న సినిమా సార్ ఇది మాదంతా, బట్ స్టిల్ ఆయన స్టేజ్ మీద మెన్షన్ చేశారు ప్రీ రిలీజ్ రోజు. అవును, కరెక్ట్. ఇవాళ ఉదయం తను చూపించాడు ఒకటి ఇట్లా ఇంట్రెస్టింగ్ గా ఉందని. సో ఆయనకు దట్ ఈస్ ద బూస్ట్ కదా. అది మీరు ఎంత బతిమలాడి చెప్పమంటే ఎన్ని డబ్బులు ఇస్తే చెప్తారండి. అసలు జనరల్ గా అంటే ఆయనకి మనసుకి నిజంగా జెన్యున్ గా అనిపించింది కదా, ఆర్గానిక్ అనిపించింది కదా. సో దట్ ఈస్ వేర్ వీ వర్ లైక్ ఓకే. సో సార్ వాజ్ ఆల్సో ఇంప్రెస్డ్ బై దిస్, ఇది బాగుంది అన్నారు. అది మాకు తెలియకుండానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీని ఇచ్చింది. సో దట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మీరు అన్నట్టు అడిగినా కూడా అవ్వదు కదా అలాంటి. కొన్ని మొమెంటమ్స్ నువ్వు అద్భుతాలు జరుగుతాయి తప్ప వాటిని చేయాలనుకోకూడదు, అవ్వదు.